10 నిమిషాల్లో అయిపోయే సింపుల్ చట్నీ చూద్దామా? ఇడ్లీలోకి బాగుంటుంది, అలాగే దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. ఈ చట్నీ కోసం ఒక ఉల్లిపాయ, టమాటా, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కొంచెంగా కారం, ఉప్పు అన్నిటినీ మిక్సీలో వేసుకుని ఒక చిన్న గ్లాసు వాటర్ కూడా పోసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. కొంచెంగా ఆయిల్ వేసుకుని ఆవాలు, అలాగే మినపప్పు, కరివేపాకు వేసి అవి వేగాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టమాటా ఆనియన్ది పేస్ట్ వేసి ఇంకొక గ్లాసు నీళ్లు పోసి ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చాక ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుని ఇలా స్లర్రీలా ప్రిపేర్ చేసి 5 మినిట్స్ ఇది ఉడికాక అప్పుడు ఈ స్లర్రీ కూడా వేసి ఇంకొక 5 మినిట్స్ దగ్గరికి రానివ్వండి. కొంచెం థిక్గా అయితే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చట్నీ రెడీ అండి. ఇది ఇడ్లీలోకి బాగుంటుంది, అలాగే దోశలోకి కూడా చాలా బాగుంటుంది. 10 మినిట్స్లో అయిపోతుంది. ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.